తిరుపతి జిల్లా రేణిగుంటలోని పవర్ బ్యాంకులు తయారు చేసేటువంటి మునోత్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరడంతో పరిశ్రమ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. అదృష్టవశాత్తు పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం తప్పింది. మనం విజువల్స్ చూస్తున్నాం. సమాచారం అందుకున్నటువంటి వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవ్వర్మ సిద్ధంగా ఉన్నారు. రవ్వర్మ, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? దీనికి సంబంధించి కూడా అగ్నిమాపక అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎయిర్పేడ్ సమీపంలోని వికృతమాల వద్ద దాదాపు 3 ఏళ్ల క్రితం పవర్ బ్యాంక్ తయారు చేసే కంపెనీని మోటార్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. దాదాపు 200 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి కంపెనీలో ఒక్కసారిగా ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4 గంటల 3:30, 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి ప్రాథమికంగా అగ్నిమాపక అధికారులు అయితే నిర్ధారించారు. వీటిలో ఈ నేపథ్యంలోనే అగ్ని జ్వాలలు రగిలిన క్రమంలోనే దాదాపు 10 ఫైర్ ఇంజన్లు దాకా సంఘటనా స్థలాన్ని చేరుకుని అగ్ని గంటలను తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. అయితే దీని కారణంగానే దాదాపు 80 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పి అగ్నిమాపక సిబ్బంది అధికారులు అయితే ఎస్టిమేషన్ అంచనా వేశారు. ఆ మేరకు అంచనా వేసి రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు రోజు దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అయితే రాత్రి పూట కావడంతో ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి అధికారులు అయితే నిర్ధారించారు. నైట్ డ్యూటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది 4 సిబ్బంది ఉంటారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే ధృవీకరించారు. ఆ మేరకు రేణిగుంట పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు చేస్తున్నారు. అంటే ఫ్యాక్టరీ లోపల పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 200 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీలో 80 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి, ఇంకా ఆస్తి నష్టం జరిగిన అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తం బ్యాటరీస్ తయారు చేసేది పవర్ బ్యాంకులు, అలాగే బ్యాటరీ టీవీకి సంబంధించిన బ్యాటరీస్, అలాగే స్కూటర్ సంబంధించిన బ్యాటరీస్, ఇలాంటివి లైట్ వెహికల్, మోటార్ వెహికల్స్, అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ సంబంధించిన బ్యాటరీస్ ఇవన్నీ కూడా తయారు చేసేది. దాదాపు 12 రకాల బ్యాటరీలు తయారు చేస్తూ ఉంటారు ఆ కంపెనీలో. అగ్ని ప్రమాదం సంభవించడం కారణంగానే దాదాపు ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మన మునోత్ కంపెనీ ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ బ్యాంక్స్ బ్యాటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు తెలియపరిచారు. మనకు సుమారుగా 5:30 నుంచి 6 గంటల టైంలో మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మనం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సుమారు ఒక 6 ఇంజన్లతో వాటిని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు, తర్వాత ఆపరేటర్లు వారు ముందుగా చూసి వాళ్ళ మేనేజర్ గారు తెలియపడంలో ఆయన వచ్చిన తర్వాత అందరికీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఉందనేది ఇంకా లోపలికి ఇంతవరకు పోలేకపోతున్నారు. లోపల ఫైర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వరకు అయితే ఆ విధంగా ఉంది. ఎక్కడే కానీ ప్రాణ నష్టం అయితే ఎక్కడ లేదు. నా పేరు భూపాల్ రెడ్డి అండి, రీజనల్ ఫైర్ ఆఫీసర్. భూపాల్ రెడ్డి, రీజనల్ ఫైర్ ఆఫీసర్, జోన్ 4, కర్నూలు నుంచి అండి. నేను ఇక్కడ మాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:34 మునోత్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో వికృతమాల ఎయిర్పేడ్ మండలం తిరుపతి జిల్లా ఇండస్ట్రీస్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ వచ్చింది. వెంటనే మా తిరుపతి అగ్నిమాపక యూనిట్ నుంచి కిరణ్ కుమార్ ఏడిఎఫ్ ఆధ్వర్యంలో 2 ఫైర్ యూనిట్లు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫైర్ సీరియస్గా ఉన్నందువల్ల అక్కడి నుంచే మా DDRFO రమణయ్య అండ్ ఏడిఎఫ్ఓ కిరణ్ కుమార్ ఇద్దరు పక్కనున్న అగ్నిమాపక కేంద్రాల నుంచి పుత్తూరు, శ్రీకాళహస్తి, పాకాల, వెంకటగిరి, నాయుడుపేట, రైల్వే కోడూరు అండ్ నగరి ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం జరిగింది. అలాగే ఇక్కడ దగ్గరున్న డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ను కూడా వాడుకోవడం జరిగింది. ఈ 10 ఫైర్ యూనిట్లు నిరంతరంగా పనిచేసేసి ఫైర్ను మొత్తము కంట్రోల్ ఇప్పుడు అంతా అయిపోయింది. ఓన్లీ అక్కడెక్కడ పొగలు ఉన్నాయి, అవి కూడా జస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి.